అందరికీ ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంతేకాకుండా 17వ తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి. శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని, మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం, అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రెప్పలా కాపాడాలని, మనందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ నెల మొత్తం కూడా రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకోబోతున్నాం. 12 రాశుల యొక్క ఫలితాలు. అంతేకాకుండానండి, మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి. ఉండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే కంపాటబిలిటీ, సపోజ్ ఏదైనా వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే, బ్రైడ్ అండ్ గ్రూమ్ది, ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు. నేను అందుబాటులోనే ఉంటాను. అలాగే మీరు ఏ విషయం సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటామండి మేము. మీకు నేను చెప్పిన నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. ఏప్రిల్ నెల మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే మీ రాశిలోనే గురుడు ఉండడం వలన, అంతేకాకుండా బుధుడు కూడా ఉండడం వలన, రిట్రోగ్రేషన్లో బుధుడు, వక్రస్థితిలో ఉన్న బుధుడు, రవి కూడా 14వ తారీఖు నుంచి మేషరాశిలోకి రావడం వలన, రవి ఉచ్చ స్థానం కూడా అవ్వడం వలన, అలాగే శుక్రుడు కూడా 25వ తారీఖు నుంచి రావడం వలన అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ నెల మొత్తం కూడా సంతోషంగాను, ఆనందంగాను, ఆహ్లాదకరంగాను, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం జరగడం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా, ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి ఒక విధంగా నటించాలి అనే ఒక తపన ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే కళారంగం, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి బాగుంటుంది. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల. అంతేకాదండి, ఈ 25వ తారీఖు తర్వాత నుంచి కూడా బుధ శుక్రుల కాంబినేషన్ వలన మీరు భూములు కూడా కొనుగోలు చేయడానికి ఈ నెలలో అవకాశం ఉన్నాయి. అలాగే గురుబుధుల కాంబినేషన్ వల్ల కూడా, అంటే మీ రాశిలోనే గురుబుధులు కూడా ఉన్నారు కదండి. గురుబుధులు 1,00,000 దోషాలు పోగొట్టే గురుడే మీద రాశిలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే అద్భుతం. పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ఆ గురుడితో కలిసిన బుధుడు మీ మీద ఆ గురుబుధుల యొక్క ఇంపాక్ట్ బ్రహ్మాండంగా చూపిస్తారు. అంటే గట్టిగా ఎవరిని మీరు నమ్మకపోవడము, ప్రతి విషయాన్ని డెప్త్గా ఆలోచించడము, ఎంతో ఆహ్లాదకరంగా ఉండడము, అలాగే మీకు 10 మందితో గొప్పగా ఉండాలని అనుకోవడము, మీకు ఏదో కళారంగంలో మీకు కళ దాగి ఉండడము, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశాలండి. పైగా మీకు ఎక్కువగా ఈ నెల మొత్తం కూడా బాగా బంగారము, కొత్త బట్టలు కొనుక్కునే అవకాశాలు బాగా ఉన్నాయి. రవి గురుల కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుందండి. మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు. మీ నాన్నగారికి కూడా చాలా బాగుంటుంది. అంటే ఆయన ఆయుర్దాయం కూడా బాగుంటుంది. ఏదేమైనా బుధ గురు శుక్రులు కాంబినేషను, 4 గ్రహాలు మీ రాశిలో ఉండడం వలన ఒక అద్భుతమైన యోగం. అంటే ఏ పని తలపెట్టినా ఆ పనిలో నిర్విఘ్నంగా సక్సెస్ అవుతారు. ఫైనాన్షియల్గా కూడా ఎట్టి పరిస్థితులను ఇబ్బంది పడండి. ఎందుకంటే కుజదృష్టి ఉండడం వలన, అలాగే శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వలన కూడాను, అంటే సెకండ్ హౌస్ లార్డ్ మీకు అంటే 12వ భావంలో ఉన్నాడు. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడండి. ఆ శుక్రుడు 24వ తారీఖు వరకు కూడా మీనరాశిలో ఉంటాడు. 2వ ఇంటి వాడు 12ంట్లో ఉన్నాడు. అంటే జనరల్గా లగ్నాల ప్రకారం చూసుకుంటే, రాశి ప్రకారం చూసుకుంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు. వాళ్ళంటే మీరు మీ జాతకాల రీత్యా విదేశీ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ ధనం కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీ దాంట్లో గాయకులు ఉన్నారు, సంగీత ప్రియులు, ఖచ్చితంగా బాగా వాళ్ళు డెవలప్ అవుతారు. మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల మొత్తం కూడా మీరు మంచి శుభవార్తలు వినడము, మీ తోబుట్టులను కలవడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండము, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకా ఏంటంటే మీకు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఖచ్చితంగా బ్రహ్మాండం చదువు వస్తుంది. మీ మదర్ గారు కూడా చాలా బాగుంటారు. తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వాహన యోగము, గృహయోగము, భూయోగము బాగుంటుంది. వ్యవసాయదారులకి ఈ నెల మొత్తం కూడా పంటలో నష్టం రాకుండా ఆనందంగా ఉండేట్టుగానే వాళ్ళకు ఉంది. అలాగే పంచమ స్థానాన్ని గురుడు చూడడం వలన
పంచమాధిపతి కూడా ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడం వలన గొప్ప అదృష్టం అండి. అంటే సంతాన యోగము కలుగుతారు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రికా సంతానం కూడా కలుగుతారు అనుకోండి వాళ్ళ మీ జాతకాల ప్రకారం, అది డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మీ ప్రభావం వలన, అంటే రవి ఉచ్చస్థితిలో ఉన్న ప్రభావం వలన, మీ రాశిలో ఉండడం వలన, పంచమాధిపతి కూడా అవడం వలన మీకు జనాకర్షణ ఎక్కువగా ఉండడము, ఆర్థికంగా బాగా డెవలప్ అవుతుంటారండి. మీరు స్నేహంగా ఉంటారు. అలాగే స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారు. స్పెక్యులేషన్ బాగా ఆడతారండి మీరు. స్పెక్యులేషన్ అంటే స్టాక్ అండ్ షేర్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూసుకుంటే కేతు ప్రభావం చూసుకుంటే, కేతు ఆరోభావం నుండి చక్కగా మీకు యోగిస్తున్నాడు. ఈ కేతు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా విజయం సాధిస్తారు. ఎందుకని ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా బ్రహ్మాండంగా రిట్రోగ్రెషన్లో 12వ భావంలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా బాగున్నాడు. మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఇంకా 6వ భావంలో కేతు ఉండడం వల్ల రుణ బాధలు, రోగ బాధలు, శత్రు భయాలు ఇవన్నీ తగ్గుముఖంగా పడతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారండి. వివాహాది శుభకార్యాలు లేదా శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. అలాగే మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీ భార్యాభర్తలు కూడా అండి చాలా అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. స్టాంపింగ్ వేయించుకుంటారు, స్టాంపింగ్ అవుతుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. గురువు గారిని, పీఠాధిపతుల్ని సందర్శించడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది మీకు. అలాగే మీరు షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. గురు ప్రభావం ఉంది కాబట్టి. అలాగే అండి మీరు చేస్తున్న బిజినెస్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పంచమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల కూడా సినిమా రంగం, ఇంకా చెప్పాలి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా పంచమ భావం బాగుందంటే మంచి పర్ఫెక్ట్గా బాగుంటారండి. ఇంకా చెప్పాలంటే కుజుడితో కలిసి శని కూడా చూస్తూ ఉండడం వలన, పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉండడం వలన పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు రావడానికి మీ జాతకాల రీత్యా కొంతమందికి ఉంటుంది. వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు చూసారా, వాళ్ళకి, మీరు చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళకి, అంటే ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతుంటారు. గ్రూప్స్ రాస్తుంటారు సార్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, అదొకటి. సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు. మీ ఎగ్జామ్స్ మీ డిగ్రీ అయిపోయిన తర్వాత వాటి తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కొన్ని ఎగ్జామ్స్ వాటిలో సక్సెస్ అవుతారు. ఎందుకని గురు ప్రభావం మీకు బాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా విదేశ పర్యటన తప్పదు. అలాగే మీ నాన్నగారికి ఆస్తిపాస్తులు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, సక్సెస్ చేస్తారు కూడా. మీరు గుడులకి, గోపురాలకి దానం ఇవ్వడము, అలాగే చెరువులు తవ్వించడము, ఇవి మీకు అవకాశం వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల రీత్యా బదిలీలు అవుతారు. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా అద్భుతంగా రావడానికి అవకాశం ఉందండి. ప్రమోషన్స్ వస్తాయి మీకు. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, లేడీస్ కూడా, స్త్రీలకు కూడా చెప్తున్నాను, మంచి అవకాశాలు బాగున్నాయమ్మా. మీరు బాగా చదవండి, కష్టపడండి, చక్కటి ఉద్యోగాలు. శని ప్రభావం బాగుంది కాబట్టి శని కారకత్వాలు ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, కోల్ ఇండస్ట్రీ, అలాగే సిమెంట్ ఇండస్ట్రీ, ఐరన్ ఇండస్ట్రీ అంటాం కదా, వాటిలో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే లాభస్థానంలో కుజుడితో కలిసి శని ఉన్నాడు, బాధ కూడా అవుతాడు. ఇంకా చాలా అంశాలు పరిశీలించాలి. శని బాధ కూడా అన్న వెళ్ళలేదు. ఎందుకంటే నవాంశలో కూడా చంద్రాత్తు 4th భావంలో ఉండాలి. ఇంకొన్ని ఉన్నాయి. సరే, ఏదేమైనా 11వ భావంలో ఉన్న శని కుజులు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మార్పులు తీసుకొస్తారండి. అంటే పదవులు ఇవ్వడము, ఎలక్షన్స్లో గెలవడము, ఇవన్నీ ఉంటాయి. మీ జాతకాల రీత్యా ఉంటుంది అనుకోండి. శని కుజుల కాంబినేషన్ అవే. అలాగే మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగా ఉండడము, శని కుజుల కాంబినేషన్ మీ చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండడము, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కుజ ప్రభావం బాగుంది కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే 12వ భావంలో ఉండే 5 గ్రహాలు ఉన్నాయండి. ఏంటది? రవి, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, బుధుడు నీచస్థితి కాకుండా రిట్రోగ్రెషన్లో ఉన్నాడు, వక్రస్థితిలో ఉన్నాడు, రాహు ఉన్నాడు. సో ఇన్ని గ్రహాలు ఉండడము, కుజుడు కూడా 24వ తారీఖు నుంచి మీకు మీనరాశిలో రావడం జరుగుతుందండి. అంటే 5 గ్రహాల ప్రభావం చాలా బాగుంది. ముఖ్యంగా మీకు ఎక్కువగా వాదన చేసే వాళ్ళకి, అంటే బాగా మాట్లాడే వాళ్ళకి, ఇవన్నీ తర్కశాస్త్రంలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి చాలా బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ భూములు కొనుగోలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి. రవితో కలిసిన రాహువు 12వ భావంలో తప్పు అయినా రవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు వేస్తాడు. మంచి ఫలితాలు ఉంటాయండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే రవి కుజ రాహువులు స్పోర్ట్స్ రంగంలో
మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వార్తాపత్రికల్లో రీత్యా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. శుక్రుడు 12 భావంలో ఉండడం కూడా మీకు సప్తమాధిపతి 12 భావంలో ఉండడం కూడా మంచిదే అంటే శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి 12 భావంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడు గ్రహంతో కలిశాడు, ఇద్దరు మీకు పాపులు అవుతారు. అయినా 5 గ్రహాల యొక్క ఫలితాలు 12 భావం ఉండడం వల్ల శుభ ఫలితాలే వస్తాయి. ఖచ్చితంగా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సంతోషంగాను, ఆనందంగాను, ఉత్సాహకరంగాను ఉంటారు. కేవలం రాహు 12 భావం ఉండడం వలన శరీరమందు పీడ, మనస్సులో అంటే మనస్సు శాంతి లేకుండా ఉండడము, గృహశాంతి లేకుండా ఉండడము, లేకపోతే మీ గృహాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడము జరుగుతుంది. కానీ అక్కడ రవి ఉన్నాడు, అలాగే శుక్రుడు ఉన్నాడు, బుధుడు కూడా రిట్రగేషన్ ఉండదు. బలమైన ప్లానెట్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 గ్రహాల యొక్క ఫలితాలు కూడా ఆయన ఇవ్వాలి కాబట్టి 4 గ్రహాలు కూడా రాహుతో కలిపి 5. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, విజయం సాధించి తీరుతారు. మీరు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారిని ఎంత పూజిస్తే విష్ణుమూర్తిని అమ్మవారిని ఖచ్చితంగా పూజించండి. శుభ ఫలితాలు వాటంతట అదే మీకు వచ్చి తీరుతాయి.